ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసు గురించే చర్చ. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జానీ మాస్టర్ కు గోల్డెన్ టైం, నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. పెద్ద సినిమాలకు ఒక్క పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పరిశ్రమల్లో జానీ మాస్టర్ కు యమ క్రేజ్ ఉంది. అయితే ఈ జానీ మాస్టర్ బయట నీతులు చెబుతూ ఉంటాడు. ఎంతలా అంటే మనోడేసే స్టెప్పుల మాదిరిగానే ఉంటాయి. రాంగ్ స్టెప్పే వేయనట్లుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. జనసేన తరపున ప్రచారం చేసి అద్భుత అనేలా స్పీచ్ దంచేశాడు. మనోడిని పవన్ కళ్యాణ్ కూడా పలు సభల్లో తెగ పొగిడారు. కట్ చేస్తే అత్యాచారం కేసు. ఎంతలా అంటే మనోడు అత్యాచారాల్లోనే గలీజ్ మాస్టర్ అని తేలిపోయింది. నిజాలు తెలియాలి కదా, కుట్ర కదా అని చాలా మంది అనుకుంటున్నారు, అంటుంటారు కూడా. అసలు పెళ్ళై పెద్ద పెద్ద హీరోలకు కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు నవరంధ్రాలే కాదు, కామపు కోరికలను కూడా ఇంట్లో పెట్టుకుని రావాలి. కెరీర్ మీద ప్యాషన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలి. ఎందుకంటే జానీ మీద సదరు అసిస్టెంట్ చేసిన ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. పోలీస్ ఫిర్యాదులో రాసిన వివరాలు చూస్తుంటే మతిపోతుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ కి ఆ సదరు అమ్మాయి డి ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత డీకి జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ ఆ అమ్మాయి అసిస్టెంట్ గా ఉంటానంటే తీసుకున్నాడు. 2009లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన జానీ మాస్టర్ వేగంగా ఎదిగాడు. ఇక ఆ అమ్మాయి వీడియోలు కూడా లక్షల మంది చూశారు. మనం ఇక్కడ పేరు చెప్పుకోకూడదు, ఎందుకంటే మనోడు చేసిన కంపు పనికి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశాడనే ఫిర్యాదు కూడా ఉంది. దీంతో ఈ కేసు మరింత డీప్ గా వెళ్లే ప్రమాదం ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్ అధికారి హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరుస అత్యాచారం, బెదిరింపు, గాయపరచడం లాంటి తీవ్రమైన కేసులను నమోదు చేశారు. అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు పదే షూటింగ్ లొకేషన్స్ లో వేరువేరు ప్రాంతాల్లో అత్యాచారం చేశాడని ఫిర్యాదులో రాసింది యువతి. ఇక ఇది అత్యాచారం కేసు కావడంతో పేరును పోలీసులు తెలపలేదు. ఆమె ఐడెంటిటీని కూడా చెప్పొద్దని మీడియాకు తెలియజేశారు. ఫిర్యాదులో జానీ మాస్టర్ అరాచకాలను రాసుకొచ్చింది ఆ యువతి. తనను కాదని ఎదగొద్దని బెదిరింపు దాడికి కూడా పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించింది యువతి. కొద్ది రోజుల క్రితం నన్ను బెదిరించాడు. నాకు సొంతంగా కొన్ని ప్రాజెక్టులు వస్తే లొకేషన్కి వచ్చి వాటిని కూడా అడ్డుకున్నాడు. తనకు సొంతంగా పని చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు. నీకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. ఆగస్టు 28న మా ఇంటి ముందు అనుమానిత పార్సనల్ను కొంతమంది దుండగులు వేసిపోయారు. ఫోన్లో జానీ బెదిరించాడు అని రాసుకొచ్చింది ఆ యువతి. ఇక ఈ సదరు యువతి 2019 నుంచి జానీ మాస్టర్తో పనిచేస్తుంది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. తన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వమని ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన యువతి కాకుండా మరో 2 అసిస్టెంట్లు కూడా ఉన్నారు. అయితే ఓ హోటల్ రూమ్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. బయటకు చెబితే నీ కెరీర్ నాశనం చేస్తాను, నా సంగతి తెలియదని బెదిరించాడు. అంతేకాదు చాలాసార్లు షూటింగ్ లొకేషన్స్లో కూడా వేధించాడు. వేరే వారి ముందు కూడా చేతులు వేయడం, అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు. ఇక వ్యాన్లో ఒంటరిగా ఉంటే వచ్చి రాగానే ప్యాంటు విప్పి శృంగారంలో పాల్గొనాలని బలవంతంగా అత్యాచారం చేసేవాడు. చెప్పినట్లు వినకపోతే కొట్టేవాడు. మా ఇంటికొచ్చి కూడా నాపై దాడి చేసి మా ఇంట్లోని వస్తువులను నాశనం చేశాడు. అతని భార్య కూడా ఇంటికొచ్చి నా భర్తను వదిలేసి ఎలా వెళ్తామని దాడి చేసిందని ఆరోపించారు ఆమె. అయితే తాము ఎవిడెన్స్ కోసం విచారణ చేస్తున్నామని ఎస్ఐ ఓ జాతీయ మీడియాకు తెలియజేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆసక్తికరమైన రిపోర్ట్ చూస్తే జానీ మాస్టర్ లైఫ్ క్లోజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. సదరు యువతపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె మైనర్. ఈ కేసులో పోక్సో కేసు పెడతారా అంటే విచారణ చేసి తర్వాత చెబుతామన్నారు డీసీపీ శ్రీనివాస్. ఇప్పటికే సదరు 21 ఏళ్ల యువతి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే మొదట పోలీసులకు జానీ మాస్టర్ అందుబాటులోకి రాలేదట. ఇక ఈ విషయంపై ఒక్కొక్కరుగా నోరు విప్పుతూ ఉన్నారు. సింగర్ చినమయ్య శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమెకు దేవుడు శక్తినివ్వాలి, ఈ కష్టకాలంలో తోడుండాలని కోరుకుంటున్నట్లు ఎక్స్లో రాసుకొచ్చారు ఆమె. తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి మంచి సినిమా అవకాశాలను జానీ మాస్టర్ అడ్డుకుంటున్నట్లుగా కూడా ఫిర్యాదులో రాసింది. ఇటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగతంగా, శారీరకంగా జానీ మాస్టర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని ఆమె పోలీసు అధికారుల ముందు వాపోయిందట. మరోవైపు ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది. జానీ మాస్టర్ ను తాత్కాలికంగా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించనున్నట్లు సమాచారం. తాము విచారణ చేస్తున్నాం, 2 స్టేట్మెంట్లను తాము విన్నాము, అన్ని వివరాలు తెలిసిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు ఛాంబర్ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ, నటి ఝాన్సీ. అసలేంటి వివాదం అనే దానిపై టాలీవుడ్ సర్కిల్లో తెగ చర్చ జరుగుతోంది. జానీ మాస్టర్ పరిధి దాటి ఆ యువతతో వ్యవహరించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయితో ఫోటోలు చూసినా జానీ మాస్టర్ తన పరిధికి మించి ఒంటిపై చేయి వేసి పోజులు ఇచ్చాడు. సదరు యువతి ఒప్పుకున్నా మనసులోని బాధ తెలియదు. పైగా వయసులో చిన్న 40 ఏళ్లు దాటి భార్యా పిల్లలున్న జానీ మాస్టర్కే ఇంగిత జ్ఞానం లేకుంటే పాపం చిన్నపిల్ల ఏం చేస్తుందనేది ప్రశ్న. అప్పుడే ఆ అమ్మాయిని దూరం పెట్టి కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ వరకే బోర్డర్ గీసి ఉంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు. సినిమా అవకాశాల పేరుతో ఎవరైనా వస్తే చాలు ఇలా లైంగికంగా దాడి చేయటం సినిమా పరిశ్రమల్లో కామన్గా మారిపోయింది. ఇది సిగ్గుమాలిన మాట. బయటపడలేదు కాబట్టి టాలీవుడ్ పెద్దలు గంభీరంగా ఉన్నారు.
ఏమాత్రం బయటకు వచ్చినా వారి పరుపు కిందకే. అయితే మొత్తం జానీ మాస్టర్దే తప్ప అంటే మాత్రం చిన్న వయసులో ఉన్న అమ్మాయికి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత అతనిదే. పెద్దముండవాడు కాబట్టి ఎవరైనా సరే జానీయే చూసుకోవాలి కదా అంటారు. ఇప్పుడు అదే జరిగింది. కానీ సదరు ఫిర్యాదు చేసిన యువతి జానీతో క్లోజ్గా ఉన్నమాట వాస్తవం. ఎన్నో పాటలకు ఎరగదీసేలా డ్యాన్సులు అతనితో కలిసి వేసింది. పలు ఇంటర్వ్యూల్లో కూడా జానీ మాస్టర్ నా గురువు, అతను లేకుంటే అతని ప్రోత్సాహం లేకుంటే నేను ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదని చెప్పింది. నేను జానీ మాస్టర్కు రుణపడి ఉంటానని కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది? వివాదం ఎక్కడొచ్చిందనే ప్రశ్న మొదలైంది. జానీ వేధింపులు ఎక్కువైపోయాయి. ప్రొఫెషనల్గా ఉండాల్సిన చోట కూడా జానీ పరిధి దాటాడు. అయితే సదరు అమ్మాయి డాన్స్ను కుమ్మేస్తుంది. సొంతంగా కొరియోగ్రఫీ చేయగల సత్తా హుషారు ఉంది. ఇక ఇంగ్లీష్ అయితే అనర్గళంగా మాట్లాడుతుంది. అదే ఆమెకు స్పెషల్ అసెట్. వేరే భాష యాక్టర్స్కు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగల సత్తా ఉన్న యువతి. టాలెంట్తో పాటు బ్యూటీ కూడా ఆమె సొంతం. హీరోయిన్ రేంజ్లో ఉండే అందగత్తె. కానీ జానీ మాస్టర్ వేధింపులు తాళలేక బయటకు వచ్చేసింది. సొంతంగా తానే ప్రయత్నాలు చేసుకుని కొన్ని ప్రాజెక్టులను కూడా సంపాదించింది. ఇదే జానీ మాస్టర్కు కోపం తెప్పించిందనేది ఇండస్ట్రీలో ఉన్నమాట. తనను కాదని వెళ్ళిపోతే నీకు కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించాడట. తన పలుకుబడి ఉపయోగించి ఆమె అవకాశాలను కూడా నాశనం చేశాడట జానీ మాస్టర్. అంతేకాదు, ఇంతకు ముందు కూడా డబ్బులు తీసుకోవడం నుంచి బెదిరింపుల వరకు కూడా జానీ మాస్టర్పై ఆరోపణలు వచ్చాయి. మనోడు స్టార్ కొరియోగ్రాఫర్ కావడంతో పాటు యూనియన్ ప్రెసిడెంట్ కావడంతో రెచ్చిపోయాడనేది బయట వినిపిస్తున్నమాట. జానీ మాస్టర్ వేధింపులకు దూరంగా సొంతంగా ఎదగాలనుకుంది ఆ యువతి. కానీ జానీ మాత్రం ఆమె ఎదగడం తట్టుకోలేకపోయాడు. పైగా మంచి అసిస్టెంట్ లేకుంటే తనకు ఇబ్బంది అనుకున్నాడు. ఆమె టాలెంట్ను కూడా వాడుకొని ఎదగాలనుకున్నాడు. పైగా భాషలో కూడా ఆమె మద్దతుగా ఉండేది. బాలీవుడ్ హీరోలు హీరోయిన్లకు కూడా ఇంగ్లీష్లో విడమర్చి చెప్పడం ఆమెకున్న అదనపు టాలెంట్. జైలర్ మూవీలో రజనీకాంత్ సహా ఎంతో మంది స్టార్లకు ఆమె రైట్ హ్యాండ్గా ఉంది. సడన్ గా వెళ్లిపోవడంతో మనోడు తట్టుకోలేకపోయాడు. నేను పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా కూడా అతి చేశాడట జానీ మాస్టర్. మొత్తానికి అతను చేసిన వేధింపులు ఇప్పుడు కెరీర్నే కాదు, లైఫ్నే ఎరకాటంలోకి నెట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఆమె దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని టాక్ ఉంది. దీంతో జానీ మాస్టర్ ఫ్యూచర్ ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే ఇప్పుడు ఆ సదరు యువతితో రాజీ పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట జానీ. ఇక జానీ మాస్టర్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా స్ట్రోక్ పడింది. జనసేన కోసం తెగ ప్రచారం చేశాడు జానీ. నీతులు చెప్పాడు. ప్రతిపక్ష నేతలను కూడా తీవ్రంగా విమర్శించాడు. ఇప్పుడేమో తాను రాంగ్ స్టెప్ కాదు, గలీజ్ స్టెప్ వేసి తిట్టించుకునే పరిస్థితికి తెచ్చుకున్నాడు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ పార్టీకి దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. దీంతో జానీ మాస్టర్ ఇప్పుడు ఈ వివాదం నుంచి ఎలా బయటపడతాడనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ యువతి. ఇక పోలీసులు సైతం యావజ్జీవ శిక్ష పడే సెక్షన్లు పెట్టారు. పోక్సో కేసు పెడితే బెయిల్ కూడా రాదు. దీంతో కొంతమంది పెద్దల సాయంతో ఈ వివాదం నుంచి బయటపడేందుకు కష్టపడుతున్నాడట. హాయిగా పెద్ద స్టార్లకు కొరియోగ్రఫీ చేస్తూ జాతీయ అవార్డు గెలుచుకున్న జానీ మాస్టర్ బుద్ధిగా ఉంటే సరిపోయేది. కానీ అవకాశాల పేరుతో అందమైన అమ్మాయిలను వాడుకోవాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ఇలా కష్టాలు పాలు కావడం ఖాయం. తనకు తనగా పెద్ద తోపులా ఊహించుకొని ఎక్కడ వరకు తెచ్చుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి సొంతంగా ప్రాజెక్టులు చేసుకుంటున్నప్పుడు వదిలేస్తే సరిపోయేది. కానీ అహం మింగేసింది. చివరకు తననే తినేసింది. మరి జానీ మాస్టర్ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.